మీకు వంశీ గురించి తెలియదేమో. ఆయన అబద్ధాలతోనే బతుకుతాడు, అబద్ధాలతోనే బతుకుతుంటాడు. ఎందుకంటే ఈరోజు ఆయన చెప్పిన మాటల్లోనే అంత పచ్చబద్ధం చెప్తున్నాడు, మీకు అందరికి అర్థమైపోవాలి. ఆయనకి ఎవరో పాపం ఆయన స్ట్రాటజిస్ట్, పొలిటికల్ స్ట్రాటజిస్టులు రాసిచ్చినట్టున్నారు. ఈ విధంగా నువ్వు మాట్లాడితే నీకు నమ్మకం కలిగిస్తావు ప్రజల లోపల అని చెప్పినట్టున్నారు. ఆయన చెప్పిన దాంట్లోనే చెప్తున్నాడు. ఏమో ఒక మీటింగ్ జరిగింది గాంధీ భవన్లో. ఆ మీటింగ్లో వీళ్ళందరూ ఉన్నారు. మీటింగ్లో వాళ్ళందరే కాదు, ఇంకా చాలామంది కూడా ఉండుంటారు. ఒక మీటింగ్ అంటే 10 మందితోనే జరగదు గాంధీ భవన్లో, చాలామందితోనే మీటింగ్ ఉంటారు. వాళ్ళ ఆ 10 మందితోనే కూర్చున్న మీటింగ్లో నేను ఎప్పుడు అటెండ్ కాలే. మరి ఆయన ఏ మీటింగ్ గురించి మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. అందరూ ఉంటారు. ఎవరైనా అందరి సమక్షంలో ఇటువంటి రాజకీయమైనటువంటి ఇటువంటి సంభాషణ జరుగుతాయని ఫస్ట్ అందరూ ఆలోచించాల్సినటువంటి అంశం. ఇంకోటి ఏం చెప్తున్నాడు, వాళ్ళందరూ కూడా ఉన్నారని చెప్తున్నాను. చాలామంది నాయకుల పేర్లు తీసుకున్నాడు, పెద్ద పెద్ద నాయకుల పేర్లు తీసుకున్నారు. వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు, వాళ్ళందరూ గౌరవం కలిగినటువంటి నాయకులే. వాళ్ళ పొలిటికల్ హిస్టరీలో వాళ్ళందరికీ గౌరవం ఉన్నటువంటి వాళ్ళే సమాజంలో. మరి వాళ్ళ గురించి కూడా ఈరోజు ఆయన చెప్పింది. నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళంతా ఉన్నారు అంటున్నావు, నువ్వు ఉన్నా అంటున్నావు, వాళ్ళందరినీ తీసుకొనిరా. ఏ గుడి దగ్గరకు తీసుకొస్తావో తీసుకురా, ఏ రామాలయం దగ్గరకు తీసుకొస్తావో రామాలయం దగ్గర తీసుకురా. ఆ రామాలయం దగ్గర వాళ్ళందరినీ తీసుకొనిరా. నువ్వు చెప్పిన డైలాగ్ ఉంది కదా, రాజకీయాల నుంచి ఏమో అన్నాడు ఆయన, తప్పుకుంటానడా సన్యాసం చేయదు, రాజకీయ సన్యాసం. ఇది ఒక డైలాగ్ అయిపోయింది అందరికీ. ఏదో ఛాలెంజ్లు చేయడం, రాజకీయ సన్యాసం. అంటే ఎవరైతే అభద్రతా భావం ఉంటుందో, ఎవరికైతే వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం ఉండదో అటువంటి వాళ్ళే ఇటువంటి మాటలు మాట్లాడతారు. ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే ప్రజల లోపల ఒక నమ్మకాన్ని ఈ విధంగానైనా కలిగించి మా వైపు ఏమైనా చేసుకుంటామేమో అనేటటువంటి ఒక అభద్రతా భావంతోనే ఇటువంటి ఆరోపణలు చేస్తుంటారు. అదే కోవకు చెందినటువంటి వారు వంశీచంద్రెడ్డి. డీకే అన్న గారు 15 కోట్లు తీసుకున్నారని నేను అనలేదు. డీకే అన్న గారు 2019లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలనే ప్రస్తావన వచ్చినప్పుడు నాకు 15 కోట్లు ఇస్తేనే నేను పోటీ చేస్తా అని అన్న మాటని నేను ప్రస్తావించడం జరిగింది. 15 కోట్లు ఇస్తే నేను పోటీ చేస్తాను. పార్టీ నేను చెప్పిన మాట ఆవిడ డిమాండ్ చేసినారని. ఓకే, మరి అది ఏ విధంగా డిమాండ్ చేసినారో, అది పార్టీ ఫండ్గా డిమాండ్ చేసినారో, ఏ విధంగా డిమాండ్ చేసినారో అనేది డీకే అన్న గారిని అడగాలి మీరు. కోట్లు ఇస్తే పోటీ చేస్తా అన్నారు. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దేటోళ్ళు అంటారు. రొమ్ము గుద్దారు డైలాగ్ అంటే మనం సామెత వింటుంటాం, పెద్దలు మాట్లాడిన సామెత. ఆ సామెత 100కి 100 పాలు ఆయనకు వర్తిస్తుంది. అటువంటి గుణం ఉన్నటువంటి వారు, అంటే విశ్వాసం కానీ, ఒకరి పట్ల గౌరవం కానీ, ఒకరి పట్ల సంస్కారం కానీ లేకుండా మాట్లాడేటటువంటి కుసంస్కారి ఆయన అని నాకు చాలామంది చెప్పిండ్రు. అప్పుడు చెప్పిండు ఆయన, ఎప్పుడైతే ఎమ్మెల్యే టికెట్ కోసం ఆయన కోసం ఆ టికెట్ కోసం కొట్లాడి టికెట్ వచ్చినాక 71 ఓట్లతో గెలిచినప్పుడు, ఎప్పుడైతే నేను ఆ రోజు హోల్ నైట్ మేల్కొని ఆయన వచ్చి ఇంటికి వచ్చి ఆయన వచ్చి బైపోల్ అయినప్పుడు, రీపోల్ జరుగుతున్నప్పుడు, రీపోల్ జరిగింది ఆయన నియోజకవర్గంలో. కౌంటింగ్లో రెండు విలేజెస్ రీపోల్ జరిగితే ఆ టైంలో అమ్మ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మటుకు ఆచార్యని కనుక బయట వదిలితే కాళ్ళ మీద పడి, సింపతి ఉంది ఆయన అంటే, కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతాడు, గెలుస్తాడు, నేను ఓడిపోతాను, మీరు నాకు సహాయం చేయాలి ఏ విధంగానైనా అని మాట్లాడి అన్ని రకాలుగా ఆయనకు సపోర్ట్ చేసినాం అన్నాడు. అది సరే, ఏమంటారు, విలువలు ఉన్న నాయకులకైతే అవన్నీ గుర్తుంటాయి. విలువలు లేని వాళ్ళకి ఇవేవి గుర్తుండవు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు అవకాశవాదులు. అవకాశాన్ని బట్టి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంటారు, నాయకులను ఉపయోగించుకుంటుంటారు. అప్పుడు నాతో అవసరం ఉంది, దాన్ని ఉపయోగించుకున్నారు, అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ సొంతంగా వాళ్ళు ఏదో మేము ఎమ్మెల్యే అయిపోయినామంటే ఇంకా మేమేదో అయిపోయినామంటే ఫీలింగ్లో వాళ్ళు పోయినారు. ఇంకా అరుణ డీకే అరుణ లాంటి వాళ్ళకి అవసరం లేదనిపించింది వాళ్ళు. సో మేమే చాలా గొప్ప నాయకులం ఏముందంటే ఫీలింగ్ వాళ్ళకు ఉండొచ్చు. సో వాళ్ళకి ఏదున్నా, నేను పార్టీని వదిలిపెట్టిన తర్వాత సంస్కారం ఉన్నటువంటి వాళ్ళైతే ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేసి కుసంస్కారాలుగా వ్యవహరించడం అనేది చాలా సిగ్గుచేటు. మొట్టమొదటగా వారికి మరి ఏ విధమైనటువంటి స్ట్రాటజిస్టు ఆ విధమైనటువంటి సలహా ఇచ్చినో మాకు తెలియదు. కానీ అందరూ అనుకునేది ఏంటంటే, ఈయనకు పాలమూరు పార్లమెంటులో ఆయన ఎవరో ఎవరికి తెలియదు,
వంశీ చంద్రెడ్డి అంటే పాలమూరు పార్లమెంట్లో ప్రజలకు అసలు తెలియదు. ఎన్నికలప్పుడు పోటీ చేసిండు, వెళ్ళిపోయిండు, అప్పుడు కూడా పెద్ద తెలియదు. అప్పుడు కూడా ఆయనకు వచ్చిన ఓట్లు డీకే అరుణమ్మ ఓట్లే సగం వచ్చినాయి అని చెప్పి అందరూ మాట్లాడిన మాటలే. అప్పుడే పార్టీ మారినాయి కాబట్టి అరుణమ్మ గుర్తు చేయి గుర్తని వేసిన ఓట్లే అన్ని ఓట్లకు కారణం. ఆయనకు పార్టీకి కాదు, ఆయనకు కాదు. సో అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఒకసారి ప్రజలు కూడా అందరూ వాళ్ళు ఎవరు మర్చిపోలేదు ఇక్కడ. ఈరోజు ఆయన ఏంటంటే ఎక్కడైతే గుర్తింపు పొందాలని ప్రయత్నం చేస్తున్నాడో, అసలు డీకే అరుణమ్మ మీదనే నేను ఒక ఆరోపణ చేస్తే, ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే నా పేరు ప్రజలందరి లోపల కూడా డిస్కషన్ అవుతుంది. ఎందుకంటే ఇవంతా మీడియా నడిపిస్తుంది కదా. నాయకుల మొహాలు ఎవరు చూసి ఉండరు. చాలామంది నాయకుల పేరు కూడా కింది దాకా తెలియవు. ప్రజలకు ఎప్పుడు పోయి సేవ చేసి ఉండరు, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో కూడా ఉండున్నారు వీళ్ళు. కార్యకర్తలు కూడా ఉండరు. ప్రజల సంగతి పక్కన పెట్టండి, కార్యకర్తలు కూడా వీళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉండరు. కార్యకర్తలు కూడా ఎలాంటి వాళ్ళకి సర్వీస్ ఇచ్చి ఉండరు. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క గుర్తింపు కోసం, ప్రజల లోపల ఒక ఐడెంటిటీ కోసం ఇటువంటి రాజకీయాలు చేయడం అనేది ఒక కొత్త తరహా రాజకీయమైంది ఇప్పుడు. సో అటువంటి రాజకీయంలో భాగమే ఈయన కూడా ఏదో అరుణమ్మ మీద ఆరోపణలు చేస్తే నాకు ఇది ఉంటుంది. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాడు కదా, రేపు అరుణమ్మ రామాలయంకి అంటే ఇంకోటి కూడా దీంట్లో అనిపిస్తుంది నాకు. అరుణమ్మ వచ్చి ఛాలెంజ్ చేస్తే ఈడ టికెట్టు ఇప్పుడు దాకా పోటీ చేయాలనుకున్నాడు, ఇప్పుడు ఎక్కడ పోయినా తెలుస్తుంది ఈడ ఓడిపోతాడు అనేది. కాబట్టి ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టుకుంటున్నాడు. అన్ని నియోజకవర్గాల వాతావరణం అర్థమైపోయింది. కాబట్టి ఎటనైనా తప్పించుకోవాలా ఎన్నికల్లో వచ్చినటువంటి ప్లాన్లో భాగంగానే ఇది మాట్లాడిండని నాకు అనిపిస్తుంది. ఈ విధమైనటువంటి అబద్ధపు ఛాలెంజ్లు చేసి కాదు కాబట్టి ఎట్లా వచ్చి ఛాలెంజ్ చేస్తుంది, ఎప్పుడు రా అంటది. కాబట్టి నేను తప్పించుకొని పోదాం, ఎలక్షన్లో నేను సన్యాసం తీసుకుంటా అన్నా ఆమె ప్రమాణం చేసింది కాబట్టి నేను సన్యాసం నిలబెట్టుకుంటున్నా అని చెప్పి వెళ్ళిపోయి ఇంకా ప్రయత్నం చేస్తున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే కల్వకుర్తోళ్ళు అంటుంటారు, ఇంతకుముందు కూడా ఎవరు అన్నారు, ఈయన సూట్ కేసులు ఇచ్చేస్తే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు సీట్లు, ఇంకోరికి ఇచ్చేసుకుంటాడని. అట్లా ఈడ కూడా 50 కోట్లకు వేరే వాళ్ళకి టికెట్లు అమ్ముకొని ఇంకా సిద్ధంగా ఉన్నాడు. ఆయన 50 కోట్లు ఇస్తే వెళ్ళిపోని ఇంకా సిద్ధంగా ఉన్నాడు అనేటటువంటి టాక్ కూడా బయట చాలా నడుస్తుంది. మరి అట్లాంటి పరిస్థితులు ఏమన్నా ఇట్లాంటి ఛాలెంజ్ చేసిండేమో కూడా. వంశీ చంద్రెడ్డి అమ్ముకున్నాడు, నారాయణ రెడ్డికి అమ్ముకున్నాడు అని అన్నారు కదా. ఏం చెప్పినారు, ఇంకా ఎంత తీసుకున్నారు అనేది చెప్పినారు కదా. ఎంత తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, ఎట్లా తీసుకున్నారు అనేది డీకే అన్న నిరూపించాల్సిన అవసరం కూడా లేదు. ఆ వివరాలన్నీ ఇవ్వమని చెప్పండి. నేను నారాయణ రెడ్డి, నేను కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇద్దరు కూడా తీసుకున్నది నేను, ఇచ్చింది నారాయణ రెడ్డి. మరి నారాయణ రెడ్డి డీకే అన్న గారికి చెప్పి ఇచ్చినట్టున్నాడు. ముగ్గురం కూర్చుందాము, మీరే పిలవండి, మీ ఆర్ న్యూస్ ఛానల్కి పిలవండి, ముగ్గురం వస్తాం, కూర్చుందాం, అక్కడనే తెలుసుకుందాం. ఒకటి. రెండవది, నేను మీరన్న దాన్ని బట్టి నేను ఓడిపోయే సీటు కాబట్టి గెలవలేక టికెట్ అమ్ముకున్నాను. గద్వాల రాణి డీకే అన్నా కదా, గద్వాల ఆమెనే మొత్తం రాజ్యం వెళ్తున్నది కదా గద్వాల. మన గద్వాల ఎవరు పోటీ చేసిండ్రు మొన్న? ఎప్పుడు డీకే అన్ననే కదా పోటీ చేసేది. మరి డీకే అన్న ఎందుకు పోటీ చేయలేదు మొన్న? ఎన్ని కోట్లకి డీకే అన్న టికెట్ అమ్ముకున్నది గద్వాల టికెట్? నేను మా కల్వకుర్తిలో పోటీ చేయకపోతే పోటీ చేసిన వ్యక్తికి నా టికెట్ అమ్ముకున్నా అని అన్నారు. మరి డీకే అన్న గద్వాల్లో పోటీ చేయనప్పుడు డీకే అన్న అక్కడ ఉండే అభ్యర్థికి ఎన్ని కోట్లకి ఆమె టికెట్ అమ్ముకున్నదో డీకే అన్న వాళ్ళు చెప్పాలి. వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మోసం చేసి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైతే డీకే అరుణ రాజకీయ ఎదుగుదలకు కారకులైనారో ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచి భారతీయ జనతా పార్టీలో చేరింది. ఆ 15 కోట్లు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నందుకు, కాంగ్రెస్ పార్టీ వల్ల లాభ పొంది, కాంగ్రెస్ పార్టీ వల్ల పదవులు పొంది, కాంగ్రెస్ పార్టీ వల్ల మంత్రి అయ్యి, కాంగ్రెస్ పార్టీ వల్ల ఆస్తులు కూడగట్టుకొని, కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నమ్మకం ఇచ్చేది పోయి, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండేది పోయి, కాంగ్రెస్ పార్టీని మోసం చేసి భారతీయ జనతా పార్టీకి పోయింది. బరాబరి విషయం చెప్తున్నా, నేను చెప్పడం కూడా 28వ తారీఖు నాడు 11 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి టీచర్స్ కాలనీ రామ మందిరం దగ్గరికి నేను వచ్చి నేను ప్రమాణం చేస్తా, మీలో నిజాయితీ ఉంటే మీరు కూడా రండి అని నేను సవాల్ చేస్తాను. ఏ మీటింగ్లో అయితే ఆ ప్రస్తావన జరిగిందో ఆ మీటింగ్లో నేను నిజం మాట్లాడుతున్నా. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, రాముడు నిజాయితీకి నిదర్శనం, ధర్మానికి నిదర్శనం, సత్యానికి నిదర్శనం. రాముడు పేరు మీద నేను నిజం చెప్తున్నాను, ప్రమాణం చేస్తా అంటున్నా. రాముడిని నమ్మే వ్యక్తులైతే
రాముడి భక్తులైతే నిజంని నిజంలాగా చూడాలి. నేను ఒక్కరినొచ్చి చెప్తే నిజం ఒకలాగా ఉంటుంది, 10 మంది వస్తే నిజం ఒకలాగా ఉంటుంది, 100 మంది వస్తే నిజం ఒకలాగా ఉంటుంది, ఉండదు. నేనేమన్నా నరేంద్ర మోడీని తోలుకురావాలంటున్నా, నేనేమన్నా అమిత్ షాని తోలుకురావాలి. ఇప్పుడు వాళ్ళే కదా అన్నారు, వాళ్ళే టైం ముహూర్తం పెట్టాలి, మొత్తం నాయకుల పేర్లు చెప్పింది కదా, నాయకులందరినీ తీసుకొని రావాలి. ఇదే మహబూబ్ నగర్లో ఏ గుడి దగ్గరికి వస్తాడో వాళ్ళందరినీ తీసుకొని రమ్మనండి, బరాబర్ నేను అక్కడికి వెళ్తా, బరాబర్ ప్రమాణం చేస్తా. ఎందుకంటే రాముడు అంటే నాకు నమ్మకం, దేవుడు అంటే నాకు నమ్మకం. చిన్నప్పటి నుంచి శ్రీరాముని నమ్మిన దాన్ని నేను. సో దేవుడి అంటే దైవము, భక్తి, ఒక మర్యాద, గౌరవము, శ్రద్ధ ఇవన్నీ ఉన్నటువంటి ఒక అంటే ఏమంటారు, ఒక సంస్కారము, విలువలు కలిగిన కుటుంబంలోంచి నేను వచ్చిన కాబట్టి ఆ విలువలకు గౌరవం ఇస్తా. కాబట్టి తప్పకుండా వారు ఎక్కడ డిసైడ్ చేసినా, ఏ టెంపుల్ దగ్గర డిసైడ్ చేస్తారో వాళ్ళే వాళ్ళందరినీ తీసుకొని రా, డేట్ చెప్పు, నేను ఫ్రీగా పెట్టుకుంటా, ఆ డేటు ముందే చెప్పు, ఒక వారం రోజుల 10 రోజుల ముందు చెప్పండి నాకు డేటు, తప్పకుండా వస్తా. ఆ పేర్లు చెప్పిన వాళ్ళందరినీ తీసుకొని రావాలి. ఎందుకంటే రాజకీయ సన్యాసం ఈయన ఒక్కరిని తీసుకుంటే సరిపోదు, వాళ్ళందరూ కూడా ఉండాలి సన్యాసం తీసుకొని ఇంకా సిద్ధంగా. ఎందుకంటే ఇట్లాంటి జూటా నాయకులు మస్తు మంది చూసినాం. కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి రాజకీయ సన్యాసానికి సిద్ధపడి ఆ గుడి దగ్గర. డీకే అరుణ గారు ఆవిడ గురించి ఆవిడ ఎక్కువ ఊహించుకుంటున్నారు. డీకే అరుణ గారు ముందు కాదు, ఏ వ్యక్తి ముందు కూడా ఇంతవరకు రాజకీయాలలో చేతులు కట్టుకొని వంశీచంద్రెడ్డి నిలబడలేదు. స్వయంగా స్వశక్తితో రాజకీయాలలో ఎదిగినటువంటి వ్యక్తి వంశీచంద్రెడ్డి. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఒక ఉద్యోగస్తుని కొడుకుగా ఎదిగి అత్యంత కింది స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ అందరికన్నా అంటే విద్యార్థి విభాగం, ఆ విద్యార్థి విభాగంలో అన్నిటికన్నా చిన్న పోస్టు కాలేజ్ ప్రెసిడెంట్గా నా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షునిగా, తర్వాత ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడికి నాకు అంత స్థాయి ఉంటే కదా ఏం మాట్లాడుతున్నారు. ఆమె ఊహించుకుంటుంది ఎక్కువ, ఆమె ఊహించుకుంటుంది. నేను యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా నాకు టికెట్ వచ్చింది, రాహుల్ గాంధీ గారు టికెట్ ఇచ్చారు నాకు. జైపాల్ రెడ్డి గారు నాకు టికెట్ విషయంలో జైపాల్ రెడ్డి గారు నాకు వ్యతిరేకం చేసిండ్రు. ఇది ఓపెన్గా జైపాల్ రెడ్డి గారు, దాంట్లో సీక్రెట్ ఏం లేదు, ఓపెన్గా నాతోనే చెప్పిండ్రు. వారి అభ్యర్థి ఇంకొకరు ఉండే, అయినా కానీ నేను పార్టీకి చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు నాకు టికెట్ ఇచ్చాను. అసలు 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 ఆవిడికి నాకు కంపారిజన్ ఏంది? ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు నుంచి నేను ఏఐసిసి మెంబర్గా ఉన్నా. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది 2009లో, 2004లో సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే, రైట్? 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. నేను 2006 నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా ఉన్నా. ఆమె అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యురాలైంది 2014 తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత. ఆమె కన్నా ముందు ఏఐసిసి మెంబర్గా ఉన్నా. ఆమె పిసిసిలో ఉపాధ్యక్షునిగా ఉంటే నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నా. ఓకే, నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన తర్వాత పార్టీలో ప్రతి సందర్భంలో, ఏ సందర్భమైనా తీసుకోండి, ఛాలెంజ్ చేస్తున్నా నేను, ఏ సంవత్సరమైనా తీసుకోండి, ఏ సందర్భమైనా తీసుకోండి, పార్టీలో ఆమె కన్నా గొప్ప హోదాలో నేనున్నా. ఓకే, ప్రజాక్షేత్రంలో కూడా ఆమెకు సమానంగా కానీ ఆమె కన్నా గొప్ప హోదాలోనే ఉన్నా. 2014 ఆమె ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే, 2014 నుంచి 18 వరకు. తర్వాత ఆమె ఎమ్మెల్యే గెలవలేదు, ఎంపీఏ గెలవలేదు, నేను ఎమ్మెల్యే గెలవలేదు, ఎంపీఏ గెలవలేదు. ఆమె కన్నా నేను తక్కువ ఎక్కడ? నేనే గొప్ప ఆమె కన్నా. ఇంకోటి, ఆమె ఇన్ని పార్టీలు మారింది, నేను కనీసం పార్టీలు మారే ఆలోచన కూడా చేయనటువంటి వ్యక్తిని. పదవులు అవన్నీ ఏడున్నా, వ్యక్తిత్వం చూడండి. నేను గర్వంగా చెప్తా, నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టినా, నేను సచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ. అడిగి వెళ్ళిపోయేటప్పుడు పార్టీలో ఉన్నప్పుడు మీరు ఎందుకు కామెంట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు కామెంట్ చేస్తున్నాం? చంద్ర కూడా చేసేవాళ్ళు చేయడం జరిగింది, మీరు రికార్డు చూసుకోండి. అప్పుడు కూడా కొంతమంది నాయకులు ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. తర్వాత మహబూబ్ నగర్ ప్రజలకు నిజమేందో తెలియాలి కదా. వారు టికెట్ నాదే అనే దానిపైన నేను రెస్పాండ్ చేయను. గెలుపు నాదే, గెలుపు కూడా నాదే అనేది నేను రెస్పాండ్ చేయను. మహబూబ్ నగర్ ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే, ఆమె టికెట్ నాదే అన్నది కాబట్టి నేను టికెట్ నాదే అని అనను. నేను నా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తెలుసు. నాకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వండి అని నేను నా పార్టీని కోరుతాను.
పార్టీ నిర్ణయించి పార్టీ వంశీచంద్ర రెడ్డి అభ్యర్థి అని పార్టీ అఫీషియల్గా నిర్ణయించినప్పుడు టికెట్ నాదని చెప్తా. ఇప్పటి వరకు నేను ఆశావాహుని మాత్రమే. నేను ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నటువంటి ఆస్పిరెంట్ని, ఆశావాహుని. నేను అభ్యర్థిని కాదు. పార్టీ ఇక్కడ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ అవుద్ది, ఇక్కడ నుంచి పేర్లు పంపిస్తారు. సిఈసి మీటింగ్ అవుద్ది ఢిల్లీలో. సిఈసిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో అక్కడ నిర్ణయించిన తర్వాత నేను అభ్యర్థిని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.